అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగరాజు. థాంక్స్ ఎ లాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఫ్రైడే పోరగాళ్ళు ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్స్ అంట. ఇది ప్రేమ కథ కాదు. ఇది కొత్త జీవిత కథ. జీవితం రెండోసారి మొదలైతే సినిమా టైటిల్ వచ్చేసి రెండో పెళ్లి అంట. కాస్టింగ్ కాల్ ఫీమేల్ లీడ్ కావాలంటే అండి 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ లీడ్ కూడా కావాలంట 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు. మదర్ క్యారెక్టర్ కోసం 45-60 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫాదర్ క్యారెక్టర్ కోసం కూడా 45-60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే బాయ్స్ ఏజ్ గ్రూప్ ఏమి ఇవ్వలేదు, 5 కావాలంట. గర్ల్స్ ఏజ్ గ్రూప్ ఏమి ఇవ్వలేదు, 5 కావాలంట. సో ఇంట్రెస్టెడ్ యాక్టర్స్ కెన్ షేర్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అనుభవం నేర్పే బంధం, అర్థం చేసుకున్న ప్రేమ అని అంటున్నారు. సో ప్రొడ్యూసర్ అండ్ డిఓపి అండ్ ఎడిటింగ్ అండ్ పోస్టర్ వచ్చేసి సింహాద్రి దుర్గం గారంట. అలాగే స్టోరీ డైలాగ్స్ డైరెక్షన్ వచ్చేసి కె తిరుపతి వర్మ గారంట. సో ఇలాంటి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు కూడా యాప్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే అడగటం కాదండి, ఏదో చెప్పారు లైక్ మధు నీకోడే అందరి దగ్గర 100 రూపీస్ తీసుకొని దెన్ సింధు కాస్టింగ్ కాల్ చెప్పడం మానేసినాడు, మీరు అలా చేయకండి అని అడగడం జరిగింది. సో ఈయన దాన్ని ఏమంటారు, ఉర్దూలో పేరుంది, నాకు ఏమంటారు మన భాషే అంత ప్రాపర్గా రాదు, అలాగే ఉర్దూ నేర్చుకునే అంత ఓపిక లేదు కాబట్టి ఆయన పేరుని నేను చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ నేను ఏమంటానంటేనండి, ఇప్పుడు మనం ఏప్రిల్ 2, 2022లో మన ఛానల్ స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు 26 ఏప్రిల్ కూడా దాటిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 4 ఇయర్ 3 మంత్స్ ఏమవుతుంది మనం ఛానల్ పెట్టి, రైట్? ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను రూపాయి కూడా అడిగింది లేదు, రూపాయి కూడా నాకు ఇస్తేనే మీకు పోస్ట్ పెడతానన్నది లేదు, లేదంటే దాన్ని ఏమంటారు సబ్స్క్రిప్షన్ తీసుకోండి అన్నది లేదు, లేదంటే ఇంకోటి లేదు. సో నేనేం చెప్తాను అంటే, నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి యాక్చువల్గా ఇనీషియల్గా మీరు గమనించినట్లయితే మొదటి 100 వీడియోలు కూడా నేను కాస్టింగ్స్ కూడా చెప్పలేదు. నేనేం చెప్పుకుంటా ఉన్నాను, ఓన్లీ ఇదిగో నేను 23 సంవత్సరాల నుండి సినిమాల్లో ఉన్నాను, ఈ 23 సంవత్సరాల్లో నా అనుభవాలు ఇవి, నా నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఇలా బిహేవ్ చేశాను, నేను ఎదగలేకపోవడానికి కారణం ఇవి, మీరు అలాంటి తప్పులు చేయకండి, అలా తప్పులు చేయకుండా ఉన్నట్లయితే మీరు సక్సెస్లోకి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా, అలాగే ఆడవాళ్ళకంటే మగాళ్ళకి ఎలాంటి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా నేను కవర్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత నాకేమనిపించిందంటే, వెరీ స్పీడ్గా నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు, ఆల్మోస్ట్ 2000 వాచ్ అవర్స్ అయిపోయినాయి. నాకేమనిపించిందంటే, అరే నాకు ఇంత ప్రేమను చూపిస్తున్న వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో వచ్చిందే ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్. ఇంకా చెప్పాలి అంటే, ఎప్పుడైతే నేను కాస్టింగ్ కాల్ చెప్పడం మొదలుపెట్టానో అప్పటిదాకా నాకు 500, 1000 ఉన్న వ్యూవర్షిప్, అంటే ఒక్కొక్క వీడియోకి నాకు 500 నుండి 1000, 2000, 3000 ఉన్న వ్యూవర్షిప్ ఎప్పుడైతే నేను కాస్టింగ్స్ చెప్పడం మొదలుపెట్టానో నాకు 100కి పడిపోయింది. లిటరల్‌గా 100, 200, 300, హైయెస్ట్ అంటే 300 వరకు వెళ్ళిపోయింది. అయినా కూడా నేను మీకు కాస్టింగ్సే చెప్తున్నా. ఎందుకు? అరే ఏ ఒక్కడికి ఉపయోగపడినా కూడా ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనేది మెయిన్ మోటో. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా గానీ ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు చేస్తూ వెళ్ళిపోవడమే. అంతే తప్పించి దానికోసం డబ్బుల కోసం అడిగే స్థాయికైతే నేను ఇంకా దిగజారలేదు, దిగజారను కూడా అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9573385770. ఐ రిపీట్ 9573385770. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.